ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని కాదనుకున్న వారే మీ కాళ్ల దగ్గరికి వస్తారు. అయితే ఎవరు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు మీ కాళ్ల దగ్గరికి వస్తారు? అలాగే ఈరోజు దినఫలాల ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువుగారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు నెరవేరుతుంది. అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ల దగ్గరికి వస్తారు. అది బంధువులు కావచ్చు, లేదా సన్నిహితులు, పరిచయస్తులు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు. ఒకప్పుడు వారితో మీరు స్నేహాన్ని కోరుకున్నారు, బంధుత్వాన్ని కోరుకున్నారు. కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఈసడించుకున్నారు. మీరు వారిని సహాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తలపొగరుగా మాట్లాడారు. ఇది మీకు చాలా రోజుల నుండి ఒక బాధను మిగిల్చినటువంటి అంశమనే చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా కాలంగా ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు. ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితులను కూడా చూశారు. ఎన్నిసార్లు మర్చిపోదామనుకున్నా సరే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సహాయం నిమిత్తం, ఇక సహాయం కేవలం మీరు మాత్రమే చేయగలుగుతారు. అటువంటి సహాయం నిమిత్తం మీ దగ్గరికి వస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ల దగ్గరికి వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు మానసిక సంతృప్తిని ప్రసాదించబోతుంది. అంటే ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని ఈసడించుకున్న వ్యక్తులు మీ దగ్గరికి రావటం, మిమ్మల్ని సహాయం అడగటం, మీరు సహాయం అడిగినప్పుడు మీతో తల పొగరుగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు తలదించుకొని మీ దగ్గరికి రావటం మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం, అంటే వృత్తి రీత్యా ఏదైనా అవకాశం కోసం, కెరియర్ పరంగా ఏదైనా అవకాశం కోసం, ఆదాయ మార్గం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే మీరు ఈగో కారణంగా ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. పంతాలు, పట్టింపుల కంటే కూడా బంధాలు చాలా ఎక్కువ అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన కూడా జరగబోతుందని చెప్పుకోవాలి. అలాగే మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు మీ దగ్గరికి రావటం, మిమ్మల్ని సహాయం అడగటం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి మీకు సహాయం చేసే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాల గురించి
పెట్టుబడి కోసం డబ్బులు లేక చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక పెట్టుబడికి సంబంధించి డబ్బులు దొరికే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక అప్పుల ఊబి నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలించటం లేదు, డబ్బు సమకూరటం లేదు, అలాగే కుటుంబ సభ్యుల నుండి లేదా మీ యొక్క మిత్రుల నుండి సపోర్ట్ లభించటం లేదు. ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని ఈరోజు మొదలు పెడతారు. అలాగే కొంతమంది కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు కొన్ని పనులను మొదలు పెట్టారు, కానీ మధ్యలోనే ఆపేశారు. పరిస్థితులు అనుకూలించటం లేదు. అయితే ఆ ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలనేవి ఉండబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అంటే ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి, కార్యాలయంలో చాలా రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నారు, అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఊహించని పరిణామాలనేవి ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏ విషయంలో అయినా సరే మీరు డిప్రెషన్కి లోనవుతూ సమస్యకు పరిష్కారం దొరకక సతమతమవుతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు ఈరోజు పరిష్కారం లభించబోతోంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. వివాహ సంబంధాల కోసం గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నవారు, ప్రయత్నాలు చేస్తున్నవారు, మీ యొక్క రిక్వైర్మెంట్స్కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ దొరకాలని చాలా కాలంగా సంబంధాలు చూస్తున్నారు. సంబంధాలు వచ్చినా కానీ ఏ విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. ఈ విధంగా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈరోజు మీ యొక్క రిక్వైర్మెంట్స్కి తగినటువంటి ఒక మంచి సంబంధం మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ లేదా మధ్యవర్తుల ద్వారా ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు దొరకటం లేదు. దీని కారణంగా మీరు గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గెట్ టుగెదర్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు. అటువంటి వారికి మీ యొక్క మిత్రులు అలాగే మీ యొక్క చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ దొరికే అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు. ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చక్కటి అవకాశం దొరకటం లేదని మీరు నిరుత్సాహపడుతూ ఉన్నట్లయితే కనుక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులైతే ఈరోజు తన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ప్రాణమిత్రులతో ఈరోజు చిన్న మనస్పర్ధలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 28వ తేదీ సోమవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతుంది. కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుణ్ణి నిందించే మాటలు మాట్లాడకండి. శని స్తోత్రం నిత్యం పారాయణ చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అలాగే ఈ యొక్క కుంభరాశివారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే మీరు ఏదైనా నూతన పని తలపెట్టే ముందు గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. తోచిన విధంగా దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.